సొంతింటి కళ ఎవరికి మాత్రం ఉండదు. కూలీ నాలి చేసుకుని పూట గడుపుతూ అద్దె ఇంట్లో ఉండేవాళ్లు కూడా పిల్లలతో సొంతింట్లో గడపాలని ఎన్నో కలలు కంటారు. అయితే వీరి కలలకు చేయూతనిస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ మాట నిలబెట్టుకోలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పి 7 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ తమకు ఇండ్లు ఇవ్వలేదని వాపోతున్నారు లబ్ధిదారులు. అద్దె ఇండ్లకు రెంట్లు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీనాలి చేసుకుని పూరి గుడిసెలు ఇరుకిరుకు గదుల్లో ఉండే పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామంటే ఎంతో ఆశపడ్డారు. సొంతింటి కల నెరవేరబోతోందని సంబరపడ్డారు. సొంతిళ్లు కట్టుకునే స్తోమత లేని తమకు ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుందని మురిసిపోయారు. ఉన్న నివాసాలను కూల్చేసి అదే చోట డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అపార్ట్మెంట్లను నిర్మించి ఇస్తామంటే నమ్మి తాము ఉంటున్న చిన్నాచితక ఇండ్లను ఖాళీ చేశారు. కేవలం ఏడాది కాలంలోనే ఇండ్లను కట్టించి ఇస్తామంటే అందుకు ఒప్పుకున్నారు. కానీ ఏడాది కాదు కదా, 8 ఏళ్లు కావస్తోన్నా ఇప్పటికీ కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అతిగతి లేకుండా పోయాయి. ఉన్న చిన్న గూడును కూడా ఖాళీ చేసి కిరాయి ఇండ్లకు వెళ్లామని, ఇప్పటికీ తమకు 2 పడకల గదుల కల మాత్రం నెరవేరలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇది యూసఫ్గూడలోని కమలానగర్ కు చెందిన సగం మంది లబ్ధిదారుల ఆవేదన. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయని, సొంతింటిలో ఆత్మగౌరవంతో బతకొచ్చని ఉన్న ఇల్లును ఖాళీ చేశామని, కానీ ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను తమకు కేటాయించలేదని యూసఫ్గూడలోని కమలానగర్ కు చెందిన లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మాట విని ఏండ్ల నుంచి అద్దె ఇండ్లలో ఉంటున్నామని వాపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని తాము రెంటు కోసం వేలకు వేలు ఎక్కడి నుంచి తేవాలని, ఇక తాము బతికేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇగిస్తాము ఆగిస్తామని మాట్లాడుతారు. ఇల్లు ఇయ్యలేదు. ఈ సొంత ఇల్లు ఇచ్చినాక మా పిల్లలకు కూడా ఇస్తామని చెప్పిండు. పిల్లలకు కూడా లేవు. మాకు సొంత ఇల్లు ఉన్న వాళ్ళు కూడా రాలేదు సారు. మా ఇండ్లు మాకు కావాలని కొట్లాడుతున్నాం. 4 రోజులు 10 రోజులు 15 రోజులు అని చెప్తుర్రు. పోతున్నాము వస్తున్నాము. మా ఇండ్లు మాకు ఇయ్యాలి. ఒకసారి పెట్రోల్ పోసుకుంటామని దాడి చేసినా మేము ఇస్తామని హామీ ఇచ్చి పోయారు. మళ్ళీ రాలేదు. ఇక్కడ తొక్కి చూడలేదు. మరి ఇంకా ఆఫీసులో చుట్టూ దింపుకుంటున్నారు. సార్ ఎన్ని సంవత్సరాల దాకా ఇట్లా దిప్పుకుంటారు? ఎన్ని సంవత్సరాల దాకా ఇట్లా ఇండ్లు ఆపుకుంటారు మీరు? మరి ఏ నెలకు కూడా ఇవ్వాలే కదా. కిరాయిలు కట్టుకుంటున్నారు. ఒక్కొక్కరు 8,000 9,000 కిరాయి కడుతున్నారు. మరి కూలి కష్టం చేసుకొని బతికేటోళ్ళు అంత కిరాయి కట్టగలుగుతున్నారా? అదే గుడిసెలు అయినా కానీ కిరాయి లేకుండా తెచ్చుకున్న తృప్తిగా తిని నిద్రపోయే వాళ్ళు కదా. ఇట్లా ఇండ్లు ఇస్తామని ఇండ్లు తీసుకొని ఇంత ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారు సార్? కమలానగర్ లో పేదలు కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. గత సర్కార్ హయాంలో ఇల్లు కట్టిస్తామంటే బస్తీలో ఉన్న 146 మంది స్వచ్ఛందంగా ఇల్లు ఖాళీ చేశారు. స్థానికులు ఇచ్చిన స్థలంలో 2017లో 210 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి 2023లో పూర్తి చేశారు. అదే సంవత్సరం మే 18న 100 మందికి ఇల్లు కేటాయించారు. మిగతా వారికి తర్వాత కేటాయిస్తామన్నారు. ఏడాదైనా ఇప్పటి వరకు ఇండ్లు కేటాయించలేదు. ప్రజాప్రతినిధులు అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని కమలానగర్ లబ్ధిదారులు చెప్తున్నారు. ఒక 1 ఇయర్లో కడతామని చెప్పి కనీసం అంటే 8 సంవత్సరాలు అవుతుంది. మొన్న పోయిన సంవత్సరము 18వ తారీఖు 5వ నెలలో 100 మందికి ఇచ్చారు. ఇప్పుడు ఇంకా 46 మందికి పెండింగ్ పెట్టిండ్రు. ఇవాళ రేపు ఆడియో దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి ఎవరి దగ్గర తిరిగి కూడా చెప్పులు అడిగిపోతున్నాయి. నాకు వచ్చింది. ఇంకా 46 మందికి రానులు ఉన్నారు. వాళ్ళకి తీయమంటే ఇవాళ రేపు ఈ ఎలక్షన్ కోడ్ అంటారు, వీళ్ళు అంటారు, ఆ ఎంఆర్ఓ దగ్గర ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఇంకా 110 ఇండ్లు ఖాళీ ఉన్నాయి. 210 ఇండ్లు కట్టారు. 100 మందికి ఇచ్చారు. ఇంకా 110 ఇండ్లు ఖాళీ ఉన్నాయి. 46 మందికి ఇచ్చేసి మిగతా ఉంటే గవర్నమెంట్ ఎవరికైనా ఇవ్వమని చెప్పుకుంటాం. మేము ఏమని మాకే ఇవ్వమని మేము ఏం చెప్పట్లేదు. అది మాకు ఎంతమందికి అయితే ఇవ్వాలో, ఇక్కడ గుడిసెలు వేసుకొని ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు ఇవ్వడం లేదు. ఆఫీసర్ల దగ్గరకు పోతే రోజు ఈ పొద్దు రేపు అంటున్నారు. మొన్నటిదాకా ఎలక్షన్ అన్నారు. మరి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడన్నా ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మిగతా వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అందరికీ ఇళ్లు కేటాయించకపోవడంతో లిఫ్టులు వాడటం లేదని, మౌలిక వసతులు కూడా లేవని ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉన్న వాళ్లు చెప్తున్నారు. దీంతో కొన్ని ఇళ్లలో నివసిస్తున్న వారు మెట్లెక్కి దిగాల్సి రావడంతో వృద్ధులు, మహిళలు ఇలా ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్తున్నారు. 110 ఇండ్లు ఖాళీగా ఉండటంతో నిర్వహణ లేక చెత్తాచెదారం పేరుకుపోతుందని చెప్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
సొంతింటి కళ ఎవరికి మాత్రం ఉండదు. ఏడాదిలోపు డబుల్ బెడ్రూమ్ ఇంటి కళను నిజం చేస్తానని చెప్పిన ప్రభుత్వం 8 సంవత్సరాలు కావస్తున్నా ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించలేదు. అద్దె ఇంట్లో సంవత్సరాల తరబడి ఉంటూ బతుకు వెళ్లదీయడం కష్టంగా మారుతుందని లబ్ధిదారులు చెప్తున్నారు. ప్రజాప్రతినిధుల వెంట అధికారుల వెంట చెప్పులు అరిగేలా తిరిగినా ఎవరు పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాలని వాళ్ళు కోరుతున్నారు. కెమెరామన్ సతీష్తో అలేఖ్య, HN టీవీ, హైదరాబాద్.